హలో ఎవ్రీవన్, టుడేస్ టాపిక్ హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేయాలి బై యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. నేను ప్రీవియస్ వీడియోలో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా అంటే ఏంటి, హెచ్సిఎఫ్ అంటే ఏంటి, అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, 2 టాపిక్స్ కూడా ఇండివిజువల్గా పోస్ట్ చేశాను. ఒక్కసారి 2 టాపిక్స్ కూడా ఇండివిజువల్గా క్లారిటీగా నేర్చుకుని ఈ టాపిక్ని చూసినట్లయితే చాలా క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యొక్క ఫార్ములా ఇది. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారంగా A = BQ + R. ఈ R వాల్యూ అనేది ఎలా ఉండాలి అంటే 0కి ఈక్వల్గా ఆర్ పెద్దగా, B కంటే ఎప్పుడు కూడా కంపల్సరీగా చిన్న వాల్యూ ఉండాలి. ఇది యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యొక్క ఫార్ములా. అసలు ఏంటి B అంటే ఒకసారి బ్రీఫ్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ప్రకారంగా A, B అనే 2 వాల్యూస్ని తీసుకుంటాం. ఈ 2 వాల్యూస్లో పెద్దగా ఉన్న వాల్యూని A అంటారు, చిన్న వాల్యూని B అని చెప్పి తీసుకుంటాం. ఇక్కడ మనకి 455 ఇంకా 42 ఇలా 2 వాల్యూస్ అనేది ఇచ్చాడు. ఈ 2 వాల్యూస్లో ఏని 455 కింద, బిని 42 కింద తీసుకుంటున్నాం. ఈ 450 రెండింటిని డివిజన్ చేసినట్లయితే 455ని 42తో డివిజన్ చేస్తే మనకి 10 టైమ్స్ అంటే 420. ఇక్కడ మనకి రిమైండర్ ఎంత వస్తుంది, 35. ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఇక్కడ ఈ 10 వచ్చింది కదా, ఈ వాల్యూనేమో కోషెంట్ Q అని, అలాగే ఇక్కడ ఈ వచ్చిన వాల్యూని ఇది రిమైండర్ R అని చెప్పి తీసుకుంటాం. అంటే ఇక్కడ వాడిచ్చిన 2 నెంబర్స్ని దీన్ని A అనుకుంటున్నాం, దీన్ని B అనుకుంటున్నాం. ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఈ వచ్చిన ఈ 10 ఏమో కోషెంట్ Q అని, ఈ రిమైండర్ R అని చెప్పి తీసుకుంటున్నాం. సో ఇదే A = BQ + R. ఇది ఫార్ములా, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యొక్క ఫార్ములా. ఈ QR అనేది ఎలా వచ్చింది అనేది చెప్పాం కదా. ఇప్పుడు ఈ R అనే వాల్యూ వచ్చింది కదా, ఈ R అనే వాల్యూ అనేది ఈ B వాల్యూ కంటే కూడా ఎప్పుడు చిన్నగా ఉండాలి అనేది ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యొక్క రూల్. స్టెప్ 1, ఇది ఏదైతే మనం డివిజన్ ఇక్కడ చేసామో ఈ డివిజన్నే స్టెప్ 1 కింద సింపుల్గా వేసుకుంటున్నాం. ఇక్కడ A ఏంటి 455, ఇక్కడ B అనేది 42 × 10 + 35 ఈ విధంగా వేసుకున్నాం కదా. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేసేది ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు రిమైండర్ ఎప్పుడు కూడా 0 వచ్చేలా చూసుకోవాలి. సో 0 వచ్చే వరకు ఈ ప్రొసీజర్ని చేయాలి. ఎలా చేస్తాం ఈ ప్రొసీజర్ని అంటే, ఇక్కడ 455 అనే ఈ వాల్యూ ఉంది కదా, ఈ వాల్యూని తీసేసి ఈ 35తో 42ని డివిజన్ చేస్తాం. డివిజన్ చేసినప్పుడు 1 టైం పోతుంది, 35, రిమైండర్ ఎంత 7 వస్తుంది. ఈ వాల్యూస్ని మళ్ళీ స్టెప్ 2 కింద తీసుకుంటున్నాం. చూడండి స్టెప్ 2, 42 = 35 × 1 + 7. ఇది స్టెప్ 2. ఇంకా మనకి రిమైండర్ అనేది 0 రాలేదు. సో ఇక్కడ ఈ 42ని మనం ఇగ్నోర్ చేసి ఈ 35ని 7తో డివిజన్ చేస్తున్నాం. 7తో డివిజన్ చేస్తే మనకి ఏమొస్తుంది, 5 × 35. ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చేసింది. అంటే హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి రిమైండర్ 0 వచ్చే వరకు చేయాలి కాబట్టి 0 వచ్చే వరకు చేస్తున్నాం. మనకి ఇక్కడ 3rd స్టెప్లో మనకి 0 అనేది వచ్చేసింది. సో సిన్స్ ద రిమైండర్ ఈజ్ 0, స్టాప్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టాప్ చేస్తామంటే ఇక్కడ రిమైండర్ అనేది 0 వచ్చిన తర్వాత ఈ ప్రాసెస్ని అనేది స్టాప్ చేసేస్తాం. ఇక్కడ మనం 7ని ఎలా తీసుకుంటున్నామంటే హెచ్సిఎఫ్ కింద తీసుకుంటున్నాం. సో ఈ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా తోటి హెచ్సిఎఫ్ని ఇంకా డీటెయిల్గా మీకు బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ హెచ్సిఎఫ్ గురించి, యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఈ 2 టాపిక్ని ఇండివిజువల్గా పర్ఫెక్ట్గా నేర్చేసుకుని ఆ తర్వాత ఇది చూసుకుని ఈ విధంగా కొన్ని ఎక్సర్సైజెస్ అనేది ప్రాక్టీస్ చేశారంటే ఇంకా క్లియర్గా అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఐ హోప్ మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు అర్థమయ్యి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.